హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విదేశాంగ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే ఒక జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సీజీఎల్ జాబ్ ప్రొఫైల్ అన్నింటిలో కల్లా టాప్ 3 పొజిషన్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫైల్ అనమాట ఇది ఏఎస్ఓ ఎంఈ అనేది. సో అసలు దీని శాలరీ ఎలా ఉంటుంది, సో ఇది వస్తే ఓన్లీ అవుట్ ఆఫ్లోనే పనిచేయాలా, ఫారెన్ కంట్రీస్లోనే పనిచేయాలా, ఇండియాలో పనిచేయచ్చా, దీని శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, మన ఫ్యామిలీని ఫారెన్ తీసుకెళ్ళొచ్చా, మనకు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు ఇండియా గవర్నమెంట్ అనేది అయితే తెలుసుకుందాం. సో ఏఎస్ఓ ఎంఈ గురించి చెప్పాలంటే ఇది ఒక టాప్ మోస్ట్ పొజిషన్ అనే చెప్పాలి. ఎస్ఎస్సి సీజీఎల్లో టాప్ 3 పొజిషన్స్లో ఏఎస్ఓ ఎంఈ అయితే ఉందన్నమాట. సో ఏఎస్ఓ ఎంఈఏ పోస్ట్ రావాలంటే మీరు సిబిటి 2లో చాలా హై స్కోర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్స్లో సీజీఎల్ మెయిన్స్లో చాలా హై స్కోర్ ఉంటే తప్ప ఏఎస్ఓ ఎంఈఏ రాదనమాట. ఇయర్లీ ఒక 200 నుంచి 250 పోస్టులు అయితే ఈ పొజిషన్కి ఈ ప్రొఫైల్కి అయితే వస్తాయన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాం ఈ జాబ్ ప్రొఫైల్ గురించి. సో ఈ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకునే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ జాబ్ ప్రొఫైల్ అయితే మీకు సోషల్ రికగ్నైజేషన్ అయితే ఉండదన్నమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లాగా, జిఎస్టీ ఇన్స్పెక్టర్ లాగా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లాగా మీకు సోషల్ రికగ్నైజేషన్ అయితే ఉండదన్నమాట. అంటే ఈ పోస్ట్ ఉందని కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. బయట మీరు ఏదో సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు అన్నట్టే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్. ఈ జాబ్ వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాలు అంటే ఏఎస్ఓ ఎంఈఏ వచ్చిన తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత లేదా 5 సంవత్సరాల తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు సెక్షన్ ఆఫీసర్ అవుతారు. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే సెక్షన్ ఆఫీసర్ అవుతారు. సెక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత మీకు ఇంకొక ప్రమోషన్ రావడానికి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు అయితే పట్టొచ్చు అనమాట. అంటే ఏఎస్ఓ తర్వాత 5 సంవత్సరాలకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తే ఎస్ఓ అవుతారు. ఎస్ఓ తర్వాత మీకు నెక్స్ట్ ప్రమోషన్ రావడానికి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందన్నమాట. సో ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ. హోమ్ పోస్టింగ్ అయితే ఉండదు. ఫస్టింగ్ హోమ్ పోస్టింగ్ అయితే ఉండదు. అయితే ఢిల్లీలో వర్క్ చేయాలి. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్లో సౌత్ బ్లాక్లో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్లో పనిచేయాలి. లేదా ఫారెన్ ఎంబసీ, ఇండియా బయట ఇండియన్ ఎంబసీస్లో ఫారెన్ కంట్రీలో పనిచేయాల్సి ఉంటుంది. ఏఎస్ఓ ఎవరైనా సరే 2 ఇయర్స్ కంపల్సరీగా ఫారెన్ ఎంబసీస్లో అయితే ఖచ్చితంగా 2 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2 ఇయర్స్ ఫారెన్ ఎంబసీలో ఇండియా బయట వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఏఎస్ఓ ఏం చేస్తాడు ఫారెన్ ఎంబసీలో బయట అంటే, ఇప్పుడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకి ఫారెన్ ఎంబసీస్లో ఇండియా బయట ఇండియన్ ఎంబసీస్లో వాళ్ళకి అసిస్ట్ చేస్తారనమాట. వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్లో కానీ క్లర్కల్ వర్క్ కానీ ఇండియన్ ఎంబసీలో వాళ్ళు చేస్తారనమాట. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయితే చేస్తారనమాట ఫారెన్ ఎంబసీస్లో. సో వీళ్ళకి శాలరీ వచ్చేసి మీరు మీ యావరేజ్ శాలరీ వస్తే, సో మీరు ఢిల్లీలో వర్క్ చేస్తే యాజ్ పర్ 7th పే స్కేల్ కమిషన్ మీకు లెవెల్ 7 పే స్కేల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఒక 72,000 నుంచి 75,000 అయితే ఇండియాలో పనిచేస్తే వస్తుందన్నమాట, ఢిల్లీలో పనిచేస్తే. అదే ఫారెన్లో పనిచేస్తే మీకు 3 టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయన్నమాట, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని. సో గ్రూప్ ఏలో అయితే చాలా హై శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఎంత ఒక గ్రూప్ ఏ కంట్రీలో 4 లక్షల నుంచి 5 లక్షల నెలవారీ జీతం అయితే తీసుకోవచ్చు అనమాట గ్రూప్ ఏ కంట్రీలో పనిచేస్తే. అదే గ్రూప్ బి, గ్రూప్ సిలో అయితే యావరేజ్గా ఖచ్చితంగా 2 లక్షల జీతం అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఫారెన్ ఎంబసీలో పనిచేస్తే. కాబట్టి ఏంటంటే ఫారెన్ ఎంబసీలో పనిచేస్తే, ఫారెన్ కంట్రీలో ఇండియన్ ఎంబసీలో పనిచేస్తే ఆ జీతం మాత్రమే వస్తుంది. మీకు ఒక సపరేట్ క్వార్టర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెడికల్ అలవెన్స్లు కానీ, లేకుంటే మీ పిల్లలకి స్టడీకి సంబంధించి కానీ గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఓన్లీ మీకు ఇచ్చే జీతంలో మాత్రమే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో మీ జీతం ఒక అమెరికాలో ఎంఎస్ చేస్తున్నా, యూకేలో ఎంఎస్ చేస్తున్నా, ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నా ఒక యావరేజ్ తెలుగు ఆర్ ఇండియన్ కుర్రోడికి ఈక్వల్గా ఈ పోస్ట్లో శాలరీ అయితే ఉంటుందన్నమాట.
పైగా మీరు ఫారెన్లో అయితే వర్క్ చేస్తారు, ఇండియా కోసం వర్క్ చేస్తారు, ఇండియన్ మిషన్స్లో పాల్గొంటారు. ఇండియాకి సంబంధించి చాలా డెలికేటెడ్ విషయాలు అయితే మీ మధ్యలో ఉంటాయి కాబట్టి మీరు ఒక రా ఏజెంట్లా కూడా ఫీల్ అవ్వచ్చు అనమాట ఇందులో చేస్తే. అంటే ఛాన్సెస్ ఉన్నాయి రా ఏజెంట్స్లో ఇండియన్ మిషన్స్కి ఇందులో ఎంఈలో పనిచేసే వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అలానే కాక ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ ఉక్రెయిన్ రష్యా వార్ కానీ, ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ కానీ, ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడి నుంచి ఇండియన్స్ని తరలించే ప్రక్రియలో ఇండియన్ ఎంబసీ చాలా కీలకంగా మారుతుంది అనమాట. ఆ ఇండియన్ ఎంబసీలో వీళ్ళు ఉంటారు కాబట్టి ఎస్ఓలు, సో వీళ్ళు కీలకంగా చార్జ్ తీసుకొని చేస్తారనమాట. ఫీల్డ్ వర్క్, గ్రౌండ్ వర్క్ అయితే వీళ్ళైతే చేస్తారనమాట. సో అసలు ఏఎస్ఓలకి ఇండియన్ ఎంబసీలో పని ఏంటి అంటే ఫారెన్లో వీళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళకైతే అసిస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్. లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా కష్టం అనమాట ఏఎస్ఓ ఎంఈలో. ఎందుకంటే ఎంఈలో చాలా హై ప్రెషర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. చాలా కష్టమైన వర్క్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, చాలా కష్టం, హార్డ్ వర్కింగ్ అయితే చేయాలన్నమాట. చేసే డెస్క్టాప్ వర్క్ అయినా కూడా చాలా ప్రెషర్ అయితే ఉంటుందన్నమాట ఏఎస్ఓ ఎంఈలో. సో అందుకని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా కష్టం అనమాట. పైగా ఫారెన్ కంట్రీలో మీరు ఛార్జ్ తీసుకుంటే, మీరు కనుక ఫారెన్ కంట్రీలో వర్క్ చేస్తే ఇక్కడ ఉన్న ఫ్యామిలీకి మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట. కొన్ని సీక్రెట్స్ అయితే ఫ్యామిలీకి దూరంగా ఉంచాల్సి వస్తుంది. సో అదే కాక మీరు అందరూ 8 గంటలు వర్క్ చేస్తే మీరు ఒక్కోసారి 12 గంటలు 16 గంటలు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది ఈ డిపార్ట్మెంట్లో. సో ఒకవేళ మీరు ఫారెన్ కంట్రీ వద్దు అనుకుంటే మాత్రం ఇండియాలో సెంట్రల్ సెక్రటేరియట్లో అయితే పనిచేయవచ్చు అనమాట. సో ఇదనమాట ఏఎస్ఓ ఎంఏ జాబ్ ప్రొఫైల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఈ జాబ్ ప్రొఫైల్కి సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి మరిన్ని జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ అయితే చేయండి, ఏ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, అలానే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని ఆశిస్తున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలానే ఎడ్యుకేషన్ సంబంధించి కంటెంట్, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను.